హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరమ్మాయను. ఇదేంటంటే మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ మాట. లాస్ట్ వీక్ సాటర్డే జరిగింది. ఈ సాటర్డేకి పోస్ట్ చేస్తున్నాను. అంటే కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేంత టైము లేదు అండ్ డేటా కూడా అంత సపోర్ట్ చేయలేదు అనమాట. ఈ డెకరేషన్ వచ్చేసి కంప్లీట్గా క్రెడిట్ నేను అఖిలాకే ఇస్తాను అనమాట. మా అఖిలే సెలబ్రేట్ చేసింది నాకు ఈ డెకరేషన్ ఇవన్నీ చేసి. కొంచెం నాకు పాపతో అవ్వదు కదా, నేను చేస్తాలే అక్క అన్నయ్య వచ్చేసరికి అని చెప్పి. అండ్ వంశీ కూడా మార్నింగే దిగాడు, హైదరాబాద్ నుంచి వచ్చాడనమాట వెడ్డింగ్ యానివర్సరీ కోసం అని చెప్పేసి. ఇంకా అందరం కలిపి అయితే నాయుడు గారి కుండ బిర్యానీకి వచ్చేసాము. అంబియన్స్ అయితే చూడడానికి నాకు మంచిగానే అనిపించింది. సో అంత క్లాసీగా చాలా బాగుంది అన్నమాట. నేను ఫస్ట్ టైం రావడం దీనికి, ఎందుకంటే నేను ఎక్కువ భీమవరంలో ఉండను కదా. నాకు 4 years నుంచి హైదరాబాద్లో ఉండడం వల్ల భీమవరంలో ఏ కేఫ్స్ ఉన్నాయి, ఏ రెస్టారెంట్స్ ఉన్నాయి నాకు అసలు మినిమం కూడా ఐడియా ఉండదు. చెల్లి అనీష్ వాళ్ళు కొంచెం ఎక్కువగా బయటకు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాము. సో ఫస్ట్ వచ్చేసి మేము స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. అండ్ ఆ రోజు సాటర్డే కాబట్టి చెల్లి అండ్ అఖిల కూడా తినను అని చెప్పేసి వాళ్ళ కోసం వెజ్, మా కోసం అనేది నాన్ వెజ్ అయితే ప్రిఫర్ చేసాము. ఏ ఐటమ్స్ ఆర్డర్ చేశారు నాకైతే అస్సలు తెలీదు. ఎప్పుడు ఏం తినాలన్నా సరే నేను వంశీకే ఇచ్చేస్తాను అనమాట. నా చాయిస్ వచ్చేసి, ఎందుకంటే నాకు ఏమి ఇష్టమో తనకే బాగా తెలుసు కదా. అండ్ రిమైనింగ్ వాళ్ళ ఆర్డర్స్ చెప్పారు. ఈ ఫ్రై మాత్రం నాకు, ఎందుకంటే నాకు చికెన్ వెట్ ఉంటే అసలు నచ్చదు, నాకు డ్రై పీస్ని ప్రిఫర్ చేస్తాను అనమాట. బట్ ఇక్కడ ఒక మైనస్ ఏంటి అంటే, ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా మినిమం 40 to 50 minutes వెయిట్ చేయాలి. అంటే 1 by 1 వచ్చేస్తే తినడానికి మంచిగా ఉండే, బట్ ఒక ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ అవే చేతులతో మళ్ళీ అట్లా వెయిట్ చేయడం, మళ్ళీ వేరే ఫుడ్ రావడం, నాకు ఇది ఎందుకు అంత మంచిగా అనిపించలేదు. అండ్ మేము తర్వాత జాజుకి కూడా వెళ్ళాము, అది నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను చూడండి, లేదా కింద లింక్ ఇస్తాను. అండ్ ఇంకా అదైతే కంప్లీట్ చేసుకుని మేమైతే ఇంటికి వచ్చేసాము. నైట్ అయితే కేక్ కటింగ్ ఉంది. ఆ కేక్ కూడా నాకు మా మరిది అండ్ మా చెల్లి తీసుకొచ్చారన్నమాట ఆ రోజు, వంశీకి నాకు కూడా కలిపి. అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కదా, అసలు భలే ఉంది కేక్ అయితే. టేస్ట్ అరుణ్స్లో తీసుకున్నారట. అరుణ్లో ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా అండ్ సూపర్గా ఉంటుంది. అండ్ చెల్లి అయితే ఇక్కడ మాకు ఓకే సెలబ్రేషన్కి స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేసేయండి.
యానివర్సరీ చూస్తే కొంచెం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి బుజ్జిది బొజ్జులో ఉంది కదా, అప్పుడే పెళ్ళి అవ్వడం, సెకండ్ యానివర్సరీ పాప పుట్టేయడం, ఇవన్నీ చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ నా లైఫ్లోకి చాలా త్వరగానే వచ్చాయని చెప్పొచ్చు. సో ఇంకంతే, ఎవరికైనా అంతే కదా, ఒక మదర్ అయిన తర్వాత ఫీల్ వేరే ఉంటుంది. మనం ఎంత చిన్న ఏజ్ అవనివ్వండి, పాప పుట్టేసరికి మనకు ఒక మెచ్యూరిటీ, ఒక మదర్ రెస్పాన్సిబిలిటీ, ఏవో కొత్త కొత్త ఫీలింగ్స్ మాట ఇయర్ యానివర్సరీకి నాకు. సో సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా బుడ్డిదంతా ఇది మా ఫస్ట్ యానివర్సరీ కాబట్టి మాకు ఇది కొంచెం స్పెషల్ అనే చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే డేకి నాకు శ్రీమంతం జరిగింది. మార్నింగ్ శ్రీమంతం, నైట్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకున్నాము December 14th. అండ్ నేను ఎవరైతే రెస్టారెంట్కి రాలేదో వాళ్ళకి మళ్ళీ ఇంటి దగ్గర మేము స్పెషల్గా కొంచెం తీసుకొచ్చి ఫుడ్ అయితే పెట్టామన్నమాట. అంటే సాటర్డే కదా, ఎవరు నాన్ వెజ్ తినరు వీళ్ళు. సో మౌని వాళ్ళ పిల్లలు అండ్ మా కజిన్స్ వీళ్ళందరూ వచ్చారు. సో వాళ్ళందరికైతే ఇంక ఇంటి దగ్గర సీతయ్య గ్రాండ్ నుంచి అయితే మేము డ్రై పీస్ ఇవన్నీ బిర్యానీ పెట్టాము. సో మా యానివర్సరీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. యాక్చువల్లీ ఫోటోగ్రాఫర్తో అనుకున్నాం కానీ ఆ రోజు బిజీ ఉండి ఎవ్వరు రాలేదు. సో ఈసారి సింపుల్గా అయిపోయింది. ఇంకా థర్డ్ యానివర్సరీకి మా పాపకు కొంచెం నడుకు వస్తుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం గ్రాండ్గా చేసుకుంటాం అన్నమాట. అండ్ నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆంధ్రమ్మయ్యను. అంటే చాలామంది ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. న్యూ ఇయర్ లోపు నేను 5000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నాను. సో ప్లీజ్ దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చెప్పి నాకు కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేపిస్తారని హోప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ డెకరేషన్ ఎలా ఉందో కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్